వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హైదరాబాద్ లో చెరువులు నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ విరుచుకుపడ్డ హైడ్రాకు తెలంగాణ హైకోర్టు ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించండి అంటూ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసలు ఒక ఉన్నతాధికారిపై హైకోర్టు ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నిబంధనల ఉల్లంఘన లేక అధికార దుర్వినియోగమా అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది. 62 సార్లు కోర్టు ధిక్కరణ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చా హైడ్రా వ్యవస్థ అని చెప్పుకుంటోంది. ఇప్పుడు ఎదురైన అతిపెద్ద సంక్షోభం క్లియర్ గా కనిపిస్తోంది. హైదరాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే క్రమంలో హైడ్రా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ప్రాథమిక విచారణలు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళల్లో వారాంతాలలో సడన్ గా వచ్చి కూల్చివేతలు చేపట్టడంపై బాధితులు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం ప్రక్రియను అనుసరించకుండా తొందరపాటు చర్యలు తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలను లేదా చట్టబద్ధమైన నిబంధనలను పక్కన పెట్టి వ్యవహరించారనే కోణంలో విచారణ మొదలైంది హైకోర్టులో. ఏకంగా కమిషనర్ రంగనాథ్ని తొలగించాలని ఆదేశించింది. రాజకీయ ఐఏఎస్ వర్గాల్లో ఇది తీవ్ర కలకలం రేపుతోంది. రూల్ ఆఫ్ లా, హైడ్రా చట్టబద్ధత, రాజకీయ పరిణామాలు దీనికి కారణంగా మారాయి. రూల్ ఆఫ్ లా ప్రకారం చూసుకుంటే ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు ఎంతటి విభాగానికైనా నాయకత్వం వహించిన చట్టం ముందు అందరూ సమానులే. ఆక్రమణలు తొలగించడం మంచిదే అయినప్పటికీ దానికి రాజ్యాంగం మరియు చట్టం నిర్దేశించిన డ్యూ ప్రాసెసింగ్ ఉండాలి. చట్టాన్ని అతిక్రమించి నిర్ణయాలు తీసుకుంటే కోర్టులు సహించవనే సందేశం ఇక్కడ చాలా క్లియర్ గా స్పష్టమవుతుంది. ఇక చట్టబద్ధత విషయానికి వస్తే జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు పూర్తి స్థాయి చట్టబద్ధత, అధికారుల పరిధి ఎంతవరకు ఉందనే దానిపై మొదటి నుంచి లీగల్ చిక్కులున్నాయి. కమిషనర్ పై ఈ చర్యతో హైడ్రా చేపట్టే తదుపరి కూల్చివేతలు మరియు నోటీసులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఇక మూడవది, ప్రభుత్వానికి ఏ రకంగా ఎదురుదెబ్బ అంటే చెరువుల పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ప్రమోట్ చేసింది. అయితే హైకోర్టు నుంచి ఇటీవల తీవ్రమైన వ్యాఖ్యలు రావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా సవాల్గా మారే అవకాశం ఉంది. చెరువుల ఆక్రమణను అడ్డుకోవడం ఎంత ముఖ్యమో ఒక పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడటం కూడా అంతే ముఖ్యం. మరి హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తుందా లేక కమిషనర్ ని మార్చి హైడ్రా పనిచేసే తీరులో మార్పులు తెస్తుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా కానీ 64 సార్లు కోర్టు ధిక్కరణ చేయడంతో పాటు దీంట్లో వివక్ష చూపిస్తున్నారు. ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ తో పాటు కొన్ని విషయాలలో పట్టించుకోవట్లేదు, పేదలనే టార్గెట్ చేసి హైడ్రాలో కూల్చివేతలు జరుగుతున్నాయి అని కోర్టును ఆశ్రయించారు అనేక మంది. ఆర్మీ భూముల విషయంలో కూడా కన్నేసింది హైడ్రా అనే విషయం బయటకు వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో చాలా సీరియస్ అయింది. హాజరు కావాలని రంగనాథ్కి చెప్పింది. ఎంత చెప్పినా కానీ ఆయన వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆయన్ని తొలగించాలి, ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలి అని కూడా చెప్పింది. మరి ఇది ముందు ముందు ఎటెళ్తుంది కదా అనేది వేచి చూడాలి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.